విధానాన్ని చూసి ఆ విధానాన్ని చూసి ఏం చేస్తూ ఉంటారంటే లెక్కలేసుకుంటూ ఉంటారండి. దాని దేవుని వాక్యం ఏమంటుందంటే దురాలోచన అనేటువంటి కోణంలో తన మనసులో ఉన్నది అనుకుంటున్నది ఎదటి వ్యక్తికి తెలియదు కనుక వాక్యం సంబోధించేది వాక్యం చెప్పేది ఏంటంటే దురాలోచన. మనుషులలో నుండి దురాలోచనలు వస్తాయంట. దాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం. అతని సోదరులు అతని యందు అసూయపడి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదనని రమ్మన్నప్పుడు. చాలండి. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలు అనేటువంటి మార్చబడినటువంటి ఒకప్పుడు మార్చక ముందు యాకోబు అనబడినటువంటి వ్యక్తి మారిన తర్వాత దేవుడు ఎలా చేశాడంటే ఇశ్రాయేలీగా చేశాడు. ఇశ్రాయేలీగా ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా మారిన తర్వాత తనకిచ్చిన పిల్లలందరినీ ఏం చేస్తున్నాడంటే పెంచుకునేవాడిగా ఉన్నాడు. అయితే చివరిగా పుట్టినటువంటి యోసేపు అనేటువంటి వ్యక్తిని బాగా ప్రేమగా చూసుకునేవాడిగా ఉన్నాడు. అయితే మిగతా పిల్లలందరూ కొంచెం పెద్దవారిగా ఉన్నారు కనుక వారు మన్నాలు దొరుకుని గొర్రెలందరినీ కాసుకుంటూ అడవికి వెళ్ళినప్పుడు ఈ యోసేపుని పిలిచి ఏమన్నాడంటే మీ అన్నలో అడవికి వెళ్ళారయ్యా కనుక నువ్వు వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చి వాళ్ళ క్షేమాచారాన్ని తీసుకుని రా అని యోసేపుని పంపించినప్పుడు యోసేపు వాళ్ళ అన్నలు ఎత్తుకుంటూ వస్తాడు. వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాళ్ళ అన్నలు ఒక చోట కనపడకపోతే మరొక వ్యక్తిని అడుగుతాడు, మీ అన్నలు ఫలానా చోట ఉంటా వెళ్తామని మాట్లాడుకున్నారు, నేను విన్నాను అంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ యోసేపు వాళ్ళ క్షేమాచారాలు తెలుసుకోవడానికి ఎలా ఉన్నారో తండ్రికి చెప్పడానికి అతను వస్తుంటే అతని గురించి వీళ్ళే మాట్లాడుకుంటున్నారు. 18వ వచనం. 18. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం అతన్ని చూచి చంపుటకు దురాలోచన చేసిరి. ఆగండి. అతని దగ్గరికి రాకముందే అతన్ని దూరం నుండి చూసంట ఏం చేస్తున్నారంట, అతన్ని చంపడానికి దురాలోచన చేస్తున్నాడు. అంటే